మరో 3 రోజుల్లో వర్షాలు, 2 రోజుల్లో రాష్ట్రమంతటికి ఋతుపవనాలు. ఐఎండీ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. శుక్రవారం దంచుకొట్టిన వానలు. వనపర్తి జిల్లా రేమద్దులో 8.3 సెంటీమీటర్ల వర్షపాతం. 3 రోజుల్లో రాష్ట్రానికి వర్షాలు రానున్నాయట. నేడు చేప ప్రసాదం పంపిణీ ఉదయం 11 గంటలకు ప్రారంభం. రేపు కూడా కొనసాగింపు. హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అన్ని ఏర్పాట్లు పూర్తి. ప్రారంభించనున్న స్పీకర్ ప్రసాద్. మంత్రి పొన్నం ప్రభాకర్. క్యూ లైన్ లో ఒక్కరోజు ముందే వేలాది మంది బారులు. 1.6 లక్షల కొర్రమీను చేపల పంపిణీకి సిద్ధం. మళ్ళీ ప్రజావాణి షురు. ప్రజాభవన్ కు భారీగా తరలి వచ్చిన జనం. ఒకే రోజు 373 మంది ఫిర్యాదులు. ఎన్నికల కోడ్ ఉండడంతో ఇన్ని రోజులు వాయిదా పైన ప్రజావాణి. 373 మంది భారీ మంది అట. 1000 మంది వస్తే ఇంకేమంటారు? ఒక 10,000 మంది వస్తే ఏమంటారు? 373 మందిని భారీ మంది అంటారా? ఇడియట్ ఫెలో. ఇది ఆన్లైన్ పేపర్ అనుకుంటున్నారా? V6 వెలుగు కూడా. ఇది ఎంత పెద్ద పేపరు. ఇదొక సర్క్యులేషన్ అయ్యే పేపరు, ప్రింట్ అయ్యే పేపరు. ప్రింట్ అయ్యే పేపర్లకు ఇటువంటి అబద్ధాలు రాసుకొస్తాడా ఎవడన్నా? ఏమని రాసిండు చూడు. ప్రజాభవన్ కు భారీగా తరలి వచ్చిన భారీ అంటే ఏంటిది అసలు? భారీ సభ అంటే ఏంటిది? భారీగా తరలి వచ్చిన జనం అంటే ఏంటిది చెప్పు జరా. 373 మందిని పట్టుకొని భారీగా తరలి వచ్చిన జనం అని రాస్తాడా వీడు? తెలియదక్క విధవా కాకపోతే.